వెల్కమ్ బ్యాక్ టు పీబీ పార్ట్నర్స్ పాఠశాల. మనం తరచూ అనుకుంటూ ఉంటాం, ఒకవేళ గ్యారంటీడ్ రిటర్న్ కావాలంటే అప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ నాన్ పార్టిసిపేటివ్ ప్లాన్స్ లో ఏది మెరుగైంది అని. మరైతే రండి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడితే దీని ఇంట్రెస్ట్ రేట్ ప్రతి 10 ఏళ్లలో దాదాపు 3% తగ్గుతూ ఉన్నది. నేడు ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ రేట్ 5.40. ఇది 1989లో 14% ఉండేది. ఈ రోజుల్లో చాలా మంది కస్టమర్లు లంసమ్ అమౌంట్ బదులుగా మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ని కోరుకుంటున్నారు. యాజ్ పర్ హిస్టారికల్ స్టాట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లో ప్రతి ఏడాది ఇన్వెస్ట్ చేసిన మీదట సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లభించే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మరొక ఆప్షన్ గురించి, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ ఇంకా వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ గురించి. మొదటి ప్రయోజనం, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఇన్సూరెన్స్ల కాంబినేషన్. ఇక్కడ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశంతో పాటుగా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా లభిస్తుంది. మరొక ప్రయోజనం, పాలసీ అవధి సమయంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. మూడవ ప్రయోజనం, పాలసీ మొదటి రోజు నుంచే మనకి మన మెచ్యూరిటీ, గ్యారంటీడ్ వాల్యూ ఇంకా ఇన్బిల్ట్ లైఫ్ కవర్ గురించి కూడా తెలుస్తుంది. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం మరింత బెనిఫిషియల్ గా ఉంటుంది. మనం గనక ఈ 5 విషయాలని గుర్తుంచుకుంటే, ఫస్ట్, గ్యారంటీడ్ రిటర్న్స్. మనం ఏ ప్లాన్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ప్లాన్ గ్యారంటీడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందా లేదా. సెకండ్, నో రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. మన ప్లాన్ ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ మీద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందా లేదా. థర్డ్, డిసిప్లిన్. మన ఫ్యూచర్ గోల్స్ ని పూర్తి చేసేందుకు మన ప్లాన్ నిరంతరంగా సేవింగ్స్ చేసే అలవాటును డెవలప్ చేయడంలో తోడ్పడుతోందా లేదా. ఫోర్త్, ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ. ఇన్వెస్ట్మెంట్ మీద లభించే మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీనా కాదా. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ లో మెచ్యూరిటీ వాల్యూ 40,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ట్యాక్స్ స్లాబ్ని అనుసరించి ఈ మెచ్యూరిటీ ట్యాక్సబుల్ అవుతుంది. కానీ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ కింద 1 ఏడాదిలో 5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన మీదట లభించే మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఫిఫ్త్, ప్రొటెక్షన్ ఆఫ్ మనీ అండ్ లైఫ్. మనం గమనించాల్సిన మరొక విషయం, మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉందా లేదా అని, ఇంకా దాంతో పాటుగా మనకి లైఫ్ కవర్ లభిస్తుందా లేదా అని. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో బ్యాంక్ కేవలం 5 లక్షల వరకు డిపాజిట్ మీద ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ లో ఏ అమౌంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ లేదా మెచ్యూరిటీ 100% సేఫ్ ఇంకా సెక్యూర్డ్. దాంతో పాటుగా మనకు లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. రండి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంకా నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ యొక్క డిఫరెన్స్ ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. సాహిల్ ఒక కస్టమర్. అతని వయసు 30 ఏళ్లు. సాహిల్ తదుపరి 5 సంవత్సరాల వరకు వరుసగా 1 లక్ష రూపాయలు ప్రతి ఏడాది చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ ఇంకా నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు చూద్దాం 2 ప్లాన్ల 10వ సంవత్సరం చివరికి మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉంటుందో. ఈ ఎగ్జాంపుల్లో నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ 7.5% ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ 6.5% రిటర్న్ ఇస్తోంది. ఇప్పుడు రెండింటి మెచ్యూరిటీలో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చూద్దాం. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ దాని ప్రీమియం <5 lakhs యాన్యువల్లీ ఉంటే దాని మెచ్యూరిటీ టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అంటే 7.5% రిటర్న్ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అదే ఎఫ్డి మెచ్యూరిటీ విషయంలో గెయిన్ అయిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే 30% ట్యాక్స్ స్లాబ్ పై కస్టమర్ కు 6.5% కు బదులుగా కేవలం 4.55% ఫైనల్ రిటర్న్ లభిస్తుంది. ఇంతేకాకుండా నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ లో మొదటి రోజు నుంచే ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. అది ఎఫ్డిలో లభించదు. మనం స్పష్టంగా గమనించవచ్చు నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఎంత బెనిఫిషియలో. అది మీకు అందిస్తుంది ట్యాక్స్ ఫ్రీ గ్యారంటీడ్ బెనిఫిట్స్ తో పాటు లైఫ్ కవర్ కూడా. ఇంకా వేచి ఉండడం ఎందుకు, ఈ రోజే మీ కస్టమర్స్ ని రీచ్ అవుట్ చేయండి, ఇంకా వారికి హెల్ప్ చేయండి టు సెలెక్ట్ ద బెస్ట్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి పీబీ పార్ట్నర్స్ పాఠశాలకు సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజే.